హాయ్ అందరికి, నేను ఈ రోజు మా ఇంట్లో పొటాటో ట్విస్టర్ అయితే ట్రై చేశాను. చాలా టేస్టీ ఎమ్మీగా వచ్చింది. మా హస్బెండ్ కి అలానే భవేష్ కి కూడా చాలా బాగా నచ్చింది. నాలానే మీరు కూడా ఇంట్లోనే ఎమ్మీ పొటాటో ట్విస్టర్ ని ట్రై చేయాలనుకుంటుంటే ఈ వీడియో మీకోసమే. నేను చూపించేలాంటివి 3 ఉంటే మీ ఇంట్లో సరిపోతుంది. ఒకటేమో పొటాటో, ఇంకొకటేమో స్టిక్స్, ఇంకొకటేమో అందరి ఇంట్లో ఉండే మాన్యువల్ గ్రేటర్ మిషన్. స్టిక్ కి పొటాటో అయితే గుచ్చేసి ఆ ట్విస్టర్ కి పెట్టి ట్విస్ట్ చేస్తా ఉంటే చాలా చక్కగా పొటాటో అయితే ట్విస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మాన్యువల్ గా చేసిన పొటాటో ట్విస్టర్ అయితే ట్విస్ట్ చేస్తాను చూడండి. మీరు బయట షాప్స్ లో తీసుకునే ట్విస్టర్ లాగానే ఎంత బాగా వస్తా ఉందో. ఇలాంటివి మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే చేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టుకున్నారంటే పొటాటోస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని ట్విస్టర్స్ చేసి పక్కకు పెట్టుకునేసి ఇప్పుడు దానిపైన కోటింగ్ కోసం అయితే శనగపిండి, మైదా పిండి, ఉప్పు, కారము వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి నేను చేసిన లాగా లిక్విడ్ గా అయితే నీళ్లు పోసి బాగా కలుపుకోండి. అప్పుడు బాగా కోటింగ్ అయితే పడుతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కాల్సినంత నూనె పోసుకునేసి ట్విస్టర్ అంతా ఇలాగ కోటింగ్ చేసేసి ఆయిల్ వేసేసి మిగతావన్నీ కూడా ఇలా కాల్చుకునేసి లాస్ట్ లో గార్నిష్ కోసము కొంచెం చాట్ మసాలా, కారము, ఉప్పు అంతా మిక్స్ చేసేసి మనం చేసుకున్న పొటాటో ట్విస్టర్ పైన అయితే గార్నిష్ చేసుకునేస్తే చాలా టేస్టీ అయిన ట్విస్టర్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.